హాయ్ అండి. పండుమిరగాయల పచ్చడికి పండుమిరగాయలు తీసుకొచ్చామండి. పండుమిరపకాయలు ఒక క్లాత్ తడిపి ఇలా ఒక క్లాత్ తడిపి ఎన్ని పండుమిరపకాయలు ఒక్కొక్కాయ తుడుచుకున్నాను. తడి క్లాత్‌తో కడగలేదు. కడిగితే ఈ కాయలు పగిలిపోయి ఇలాగ మధ్యలోకి ఇలా పగిలిపోయి ఉన్నాయి. చాలా కాయలు ఇలా పగిలిపోయినాయి. వాటిలోకి వాటర్ ఎళ్తదని కడగలేదు నేను. మీరు కావాలంటే కడిగితే కడుక్కోండి. లేకపోతే లేదు. నేనైతే కడగలేదు. ఈ మధ్యలోకి అన్నీ పగిలి ఉన్నాయి కాయలు. బస్తాల్లో ఏసి నొక్కుతారు గాబట్టి ఇయన్నీ పగిలిపోయి ఉన్నాయి ఇలాగా. దాంట్లోకి వాటర్ ఎళ్ళిపోతదని నేను కడగలేదు. తడి క్లాత్‌తో శుభ్రంగా తుడుచుకున్నాను కాయలు. ఇప్పుడు ఇవి కాడలు తీసేసి కేజీకి 100 గ్రాములు ఉప్పేసి తొక్కుతానిప్పుడు రోట్లో. శుభ్రంగా కాడలు తీసేస్తున్నాను. కేజీకి 200 గ్రాములు ఉప్పేయాలి. ఒక 100 గ్రాములేసి ఇప్పుడు పండుమిరగాయలు తొక్కుతాను. ఇలా కాడలు తీసుకోవాలి. మంచి కాయలు చూసి తీసుకోండి. లేకపోతే పాడైపోతాయి. అక్కడక్కడ కాడలు ఊడిపోయి, పగిలిపోయి మెత్తగా ఉన్న కాయలు ఎయకండి. బుజు పట్టిద్ది పచ్చడి. ఇలా తీసేసుకోవాలి శుభ్రంగా. ఒక్కొక్క కాయ తడి క్లాత్‌తో శుభ్రంగా తుడుచుకోండి. కడిగితే వాటర్ ఎళ్ళిపోయి బూజొచ్చేస్తాయి పచ్చడి. సంవత్సరం అంతా నిల్వ ఉండాలి గదా! అందుకని కడుగుతానంటే కడిగి కూడా చేసుకోండి. మీ ఇష్టం ఎలాగైతే అలా చేసుకోండి. నేనైతే కడగట్లేదు. కాయలు ఎక్కువ పగిలిపోయి ఉన్నాయి. అందుకనే అయి నీళ్ళు ఎళ్తాయి గదా అని జెప్పేసని తర్వాత రుబ్బేటప్పుడు చూపిస్తాను. మిరగాయలు దంచుకుంటున్నాను ఉప్పేసి. ఇది 200 గ్రాములు ఉప్పు. ఇప్పుడు మిరగాయలేసి దంచుతున్నాను. మిక్సీలో గూడా ఏసుకోవచ్చు. కానీ నేను దంచుతున్నాను. నేను పాతకాలం అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు గదా! అలానే చూపిస్తున్నాను. మీరు మిక్సీలో వేసుకుంటే వేసుకోండి. నేను అమ్మ వాళ్ళు ఎలా చేశారో అలానే చూపించాలని రోట్లో దంచి చూపిస్తున్నాను. మళ్ళీ తీసేటప్పుడు చూపిస్తాను. కేజీకి 200 గ్రాములు ఉప్పేయాలి. చింతపండు కూడా ఇప్పుడే వేసి దంచి డబ్బాలో పెట్టేటప్పుడు చూపిస్తాం మళ్ళీ. ఇప్పుడు చింతపండు కూడా వేయాలి. చింతపండు ఉప్పు అన్నీ వేసి ఇలా కలిసేలాగా దంచుకోవాలి. పచ్చడి దంచుకోవటం అయిపోయింది. ఇది ఇప్పుడు సీసాలో పెట్టుకుంటున్నాను. తర్వాత మళ్ళీ రుబ్బేటప్పుడు చూపిస్తాను. 4 రోజుల తర్వాత మళ్ళీ రుబ్బుతాను. అప్పుడు చూపిస్తాను. ఇవన్నీ కొంచెం మాగితే బాగుంటది. గొట్టు రాకోకుండా మిరగాయల వాసన ఇదంతా కొంచెం ఘాటు తగ్గుతుంది 4 రోజుల తర్వాత. రుబ్బేటప్పుడు చూపిస్తా మళ్ళీ. కాయల పచ్చడి ఇలా దంచేసుకొని ఒక 10 రోజుల తర్వాత ఊరనిచ్చి అప్పుడు రుబ్బుతాను. రుబ్బేటప్పుడు చూపిస్తాను. ఇలా ఎన్ని రోజులు ఉన్నా గానీ పాడవదు. ఉప్పు, పులుపు, కారం కలిసి మిక్స్ అయింది కాబట్టి ఏమీ పాడవదు. ఇలా ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు. నెల రోజులు కూడా ఉంచుకోవచ్చు. కాకపోతే మనం అన్ని రోజులు ఉంచుకోంలే. ఒక 15 రోజుల తర్వాత మీకు రుబ్బేటప్పుడు చూపిస్తాం మళ్ళీ.
మిరగాయలు మిక్సీలో వేసేసి అడుగున చింతపండు పెట్టేసి అలా పొయ్యకూడదు, బూజు పట్టేస్తుంది. ఉప్పు పులుపు కలిస్తేనే మొత్తం బూజు పట్టుకోకుండా ఉంటుంది. అడుగున చింతపండు పెట్టి పైన మిక్సీ వేసి పైన పండు మిరగాయలు వేసామనుకోండి అప్పుడు బూజు వచ్చేస్తాయి. ఈ మూడు కలిస్తేనే, ఉప్పు కారం పులుపు కలిస్తేనే బూజు పట్టుకోకుండా ఉంటాయి. అందుకనే ఇప్పుడు ఇలా మూడు కలిపి దంచాం కాబట్టి ఇది ఎన్ని రోజులైనా పాడవకోకుండా ఇలానే ఉంటది. తర్వాత రుబ్బుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. పండుమిరకాయల పచ్చడి రుబ్బబోతున్నాను. దానికోసమని 50 గ్రాముల అల్లము శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ముక్కలు పీసులుగా కట్ చేసుకొని వేయించుకుంటున్నాను. 50 గ్రాముల ఎల్లుల్లిపాయలు, 50 గ్రాముల బెల్లం. ఇప్పుడు అల్లం వేయించుకుంటున్నాను. ఒక స్పూను ఆయిల్ వేసాను. అల్లం వేయించుకోవాలి. కేజీ పండుమిరపకాయలకి 50 గ్రాముల అల్లం తీసుకున్నాను. ఇది దోరగా వేయించుకోవాలి. అల్లం వేగింది, ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది, ఇంకా ఎక్కువ వేయకూడదు, బాగా డ్రై అయిపోతుంది. ఇప్పుడు అల్లం వేయించుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలు చితగొట్టుకుంటున్నాను. గ్రైండర్లో తిరగవు కదా, అందుకనే చితగొడుతున్నా. పండుమిరపకాయల పచ్చడి రుబ్బుతున్నాను. కేజీ పండుమిరపకాయలు 100 గ్రాములు ఉప్పు, 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ఆవాలు పౌడర్ చేసి వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను. 50 గ్రాముల అల్లం ఇది శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని పీసులుగా కట్ చేసి వేయించుకొని తీసుకొచ్చాను. రుబ్బి కొంచెం మెత్తగా చితగొట్టి. ఇది 100 గ్రాముల బెల్లం, 100 గ్రాములు కదా, 50 గ్రాముల బెల్లం, 50 గ్రాములు వెల్లుల్లిపాయలు. ఇప్పుడు పచ్చడి రుబ్బుదాం. వేస్తున్నాను పండుమిరకాయల పచ్చడి. ఫస్ట్ కొంచెం పచ్చడి వేస్తున్నా, తర్వాత ఉప్పు వేస్తున్నా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా, తర్వాత వెల్లుల్లిపాయలు దంచుకున్నవి వేస్తున్నా. వెల్లుల్లిపాయలు మంచిదని ఎక్కువగా వేస్తున్నారు. ఎక్కువ వేస్తే పచ్చడి వెల్లుల్లిపాయలు వాసనే వస్తుంది, ఎప్పుడు తినాలనిపించదు. 50 గ్రాములు కానీ 100 గ్రాములు కానీ వేయండి. అంతకన్నా ఎక్కువ వేస్తే వెల్లుల్లిపాయలు వాసన వస్తుంది, తినబుద్ధి కాదు. తర్వాత బెల్లం కూడా వేస్తున్నా. అల్లం నలిగింది, ఇప్పుడు పండుమిరపకాయలు వేస్తున్నా. అల్లము బెల్లం వేస్తే చాలా బాగుంటది. బెల్లం వేసినందువల్ల తీపిగా అయితే ఉండదు. అల్లం వేసినందువల్ల అల్లం ఫ్లేవర్ అయితే రాదు. పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది, ఘాట్ అనేది తగ్గిపోతుంది. పచ్చడి అయిపోయింది, నలగటము తీసేస్తున్నాను, ఆఫ్ చేస్తున్నాను. పండుమిరపకాయల పచ్చడి పోపు పెడుతున్నాను. మిరగాయలు వేస్తున్నా, రెండు స్పూన్లు తాలింపు గింజలు వేస్తున్నా, నేను ఎక్కువ వేయటం లేదు, కొంచెమే పోపు పెడతాను కాబట్టి కొంచెమే వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు చితగొట్టుకున్నాయి వేస్తున్నా. వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నా, కొన్నే తీసుకున్నాను. అవి
కొన్ని చితగొట్టి కొన్ని ఎల్లుల్లిపాయలుగా తీసుకున్నా. ఇంగువ కూడా వేస్తున్నా. ఇంగువ వేస్తున్నా. పప్పు కూడా వేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసి పసుపు కూడా వేస్తాను. ఇప్పుడే వేస్తే మాడిపోతుంది కాబట్టి ఆఫ్ చేసిన తర్వాత వేస్తా. స్టవ్ ఆఫ్ చేశాను. పసుపు కూడా వేస్తున్నా. అయిపోయింది పోపు. ఆరేటప్పుడు కలిపేటప్పుడు చూపిస్తాను. పండుమిరపకాయల పచ్చడి మనం రుబ్బిన తర్వాత రోలు కడిగేటప్పుడు కానీ, గ్రైండర్ కడిగేటప్పుడు కానీ, జాడీలు సీసాలు కడిగేటప్పుడు కానీ బాగా పవర్ వస్తూ ఉంటుంది కదా. ఆ పవర్ తగ్గటం కోసమనే బెల్లము అల్లము వేస్తే చాలా బాగుంటుంది. ఆ పవర్ అనేది ఉండదు. ఎవరైనా వేసుకోండి చేసుకునేవారు. అలా వేయండి. బెల్లం అల్లం వేస్తేనే బాగుంటుంది. ఫ్లేవర్ కూడా ఆ గొట్టు అనేది రాకుండా ఉంటుంది. కారం పవర్. పోపు ఆరింది. పోపు పచ్చడి కలుపుతున్నాను. పండుమిరపకాయల పచ్చడి నేను చూపించిన కొలతలతో చేసుకోండి. చాలా బాగుంటుంది. అల్లము బెల్లము కంపల్సరీ వేయండి. రైస్లోకి చాలా బాగుంటుంది. ఉంటానండి. బాయ్ అండి.